రాజలక్ష్మి. నేను ఓటీటీ బయాలజీ సీరియల్ చేస్తున్నాను. మేము 28 రోజుల నుంచి ఇక్కడే నా పేరు శేఖర్, బీజేపీ సోషల్ సర్వీస్ హాయ్, దిస్ ఇస్ ప్రియా. అందరికీ నమస్కారం. మనమన్యం మీడియం వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు కేంద్రంలో గత 28 రోజులుగా గాంధీయ మార్గంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టిన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొయ్యూరు మండలం గురుకుల పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు మద్దతు ఇచ్చారు. నా పేరు ధనంజయ్. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు 191 గురుకుల పాఠశాలల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి 28వ రోజులుగా వారు దీక్షలు చేపట్టారు. వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్స్కి ఈరోజు కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఒక పక్క 28 రోజులుగా పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అన్యాయానికి గురి అవుతున్నారు చదువులేక. మరోపక్క వెట్టి చాకిరీ చేస్తూ 24/7 విద్యను అందిస్తూ ఈరోజు టీచర్స్ వారి యొక్క సమస్యల పట్ల ఈరోజు దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎందుకు కనబడటం లేదని, ముఖ్యమంత్రి గారికి ఎందుకు కనబడటం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి వారి యొక్క దీక్ష గొంతెమ్మ కోరికలేమీ కాదు, న్యాయమైన డిమాండ్స్. ఏం కోరారండి వాళ్ళు? ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎంఎస్ కమిటీ వలసయ్యదొర మరియు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాంగి ధనంజయ్ మాట్లాడుతూ ఈరోజు అల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్నాము అని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 191 గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ రోజు వరకు 28 రోజులుగా దీక్షలు చేపట్టారు అని అన్నారు. నేను కొయ్యూరు మండలం ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల చైర్మన్ మాట్లాడుతున్నానండి. నా పేరు ఎం వలసయ్యదొర. ఆ రోజు 7వ తేదీన పీటీఎం అంటే మెగా పేరెంట్స్ మీటింగ్ రోజు, 13వ తేదీన మన ఉపాధ్యాయ మిత్రులకు సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపడానికి ఆ రోజు కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రుల సమావేశంలో ఈ మాటలు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఈరోజు ఈ పాడేరు ఐటీడీఏ పరిసరాల వద్ద జరుగుతున్న ఉపాధ్యాయ మిత్రులకు, అలాగే సహోదర ఉపాధ్యాయురాలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము మెమోరాండం స్పందన కార్యక్రమానికి వెళ్ళి ఇవ్వడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో డిఓ గారు లేకపోయినా డిఓ గారు స్పందించి మాకు చక్కని సందేశం అందించారు. వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్స్కు ఈరోజు ప్రభుత్వం దిగిరాని పరిస్థితి ఏర్పడింది అని, 28 విద్యార్థులు భద్రత కల్పించమని అడుగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనబడుతుంది అని ఆయన అన్నారు. నా పేరు శేఖర్, బీజేపీ సోషల్ సర్వీస్ ఏపీడబ్ల్యూఎస్ కొయ్యూరు. మేము గత 28 రోజుల నుంచి గాంధీయుత శాంతియుత మార్గంలోని మా న్యాయమైన డిమాండ్స్ కోసము మరి కార్యక్రమం చేపడుతున్నాము. కానీ మా న్యాయమైన డిమాండ్స్ ప్రధానంగా 3 ఒకటి, మమ్మల్ని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్లకు మార్చాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి న్యాయమైన సమస్యల కోసం మా పోరాటాలు వివిధ రూపాల్లో చేస్తున్నప్పటికీ మరి మాకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంది. మరి మా కూటమి ప్రభుత్వం మాకు చేస్తుందని ఆశతో ఉన్నాము. మా అందరికీ మరి న్యాయం చేసి మరి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మరి పత్రికా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రాజలక్ష్మి. నేను ఓటీటీ బయాలజీ సీరియల్లో చేస్తున్నాను. మేము 28 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాము, ధర్నా చేస్తున్నాం. మా ప్రధాన సమస్య ఏంటి అని అంటే
మేము అవుట్ సోర్సింగ్ నుంచి మాకు సిఆర్టీగా కన్వర్ట్ చేయాలని. ఎందుకంటే చాలని జీతంతో కేవలం 9,000 10,000తోనే ఏం గడుపుతామండి ఫ్యామిలీస్. అలాగని సిఆర్టీగా చేయమని. అలాగే డిఎస్సిలోని మా పోస్టులు వేస్తారండి. వేసేయడం వలన ఇప్పుడు మేమందరం రోడ్డున పడతాం. మాతో పాటు మా పిల్లలు, మా ఫ్యామిలీస్ అంతా రోడ్లో పడడం వలన మాకు ఎటువైపు ఏది చేయడానికి లేదు. కాబట్టి డిఎస్సి నుంచి మా పోస్టులు మినహాయించాలని, అలాగే సిఆర్టీ కన్వర్ట్ చేయాలని, ఎట్ ద సేమ్ టైం మాకు 22 PRC ప్రకారంగా జీతాలు ఇవ్వాలని. చాలని జీతంతో గడవాలని అంటే చాలా కష్టంగా ఉందండి. ఎట్ ద సేమ్ టైం మా పేరెంట్స్కి ఒక పేరెంట్ లేకపోతే ఆటోమేటిక్గా పెన్షన్ ఇవ్వాలి. ఆ పెన్షన్ కూడా లేదు, రేషన్ కార్డు లేదు. అలాగే సమ్మర్ వెకేషన్స్లో మాకు జీతాలు ఉండవు. ఒక ఉపాధి పనికి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా ఉపాధి కార్డులో మా పేరు కూడా లేదు. కాబట్టి మాకు ఏమీ లేకపోవడం వల్ల మేము రోడ్లో కూర్చోవాల్సి వచ్చింది. దయచేసి గవర్నమెంట్ మా బాధలన్నీ చూసి విని దయచేసి మా పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.